కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివకేశవులకు ఇష్టమైన మాసమైన దీపాలను వెలిగించి ఇటు అభిషేకాలు చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతున్నారు భక్తులు. ఇక బెజవాడ పాత శివాలయంలో జరుగుతున్న పూజలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. కార్తీక మాసంలో అతి ముఖ్యమైన 4వ సోమవారం కార్తీక సోమవారం అయితే వచ్చింది. భక్తులందరూ కూడా శివాలయాలకు పోటెత్తుతున్నారు. భక్తులందరూ కూడా శివరామ స్మరణతో అయితే గనక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. చూస్తున్నాం, మనం పాత శివాలయంలో అయితే ఉన్నాము, బందర్ రోడ్డులోని శివాలయం వద్ద ఉన్నాము. మహిళా భక్తులందరూ కూడా దీపాలను పెడుతూ చూడొచ్చు మనం. భక్తి శ్రద్ధలతో అయితే గనక ఇక్కడ ఆలయానికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మహిళలు అధికంగా కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మనం చూస్తూ ఉన్నాము. 365 రోజులకు గాను 365 ఒత్తులతో అయితే దీపాలను వెలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అయితే కనుక మహిళలు శివనామ స్మరణతో అయితే కనుక ఆలయాలకు వెళ్ళి, అంటే విజయవాడలోని దుర్గమ్మ ఆలయంలో కూడా కొత్తగా శివాలయాన్ని ఏర్పాటు చేయడం, అటు పాత శివాలయం వన్ టౌన్ శివాలయం కానీ ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివాలయానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రత్యేక అభిషేకాలు అయితే కనుక ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. శివనామ స్మరణతో అయితే కనుక ఎక్కువగా ఒత్తులను వెలిగిస్తూ ఉంటే ఇక్కడ అన్ని పాపాలు తొలగిపోతాయి. ఏ రోజైతే దీపం వెలిగిస్తూ కూడా పుణ్యం దక్కించుకోవాలని కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజునైతే కనుక కార్తీక సోమవారం అన్ని వారాల్లో అయితే సోమవారమే ఎక్కువగా భక్తులందరూ కూడా శివాలయాలకి వస్తూ ఉంటారు. శివనామ స్మరణతో అయితే కనుక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయం కూడా పోటెత్తుతుందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద ఏదైతే శివాలయంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో కార్తీక సోమవారానికి సంబంధించి అప్డేట్ ఇది. వీడియో జర్నలిస్ట్ రాజేస్తే సాహిత్య బిగ్ టీవీ విజయవాడ.